पूरा लोकल। సో ప్రస్తుతం చూసుకుంటే కనుక వినాయక చవితి సందర్భంగా కమిటీ మెంబర్స్ రమేష్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందని. సార్ ఎలా పురా లోకల్ కు వినాయకుని శుభాకాంక్షలమ్మా. అడుగడుగున బందోబస్తు ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి వారికి ఇక్కడ వాలంటీర్లు ఏర్పాటు చేశాం, అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి ఇక్కడ వినాయకుని ఇప్పుడే పద్మశాలి సంఘం వారికి పూజలు పాల్గొన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం కొద్దిసేపట్లో గవర్నర్ గారు చెప్తున్నారు. మరి ఇక్కడైతే మేము ఇక వాలంటీర్లు ఏర్పాటు చేశాం, పులిహోర ప్రసాదం అన్ని ఏర్పాటు చేశాం. మరి బ్రహ్మాండంగా లక్షల మంది వస్తున్నారు భక్తులకు. అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉన్నది, షీటింబి ఉన్నది, షీటింబి ఏర్పాటు చేశాం. అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వర్షం కారణంగా చాలా ఇబ్బందికరంగా మారింది భక్తులకి ఆశీస్సులు పొందడానికి వినాయకుడి యొక్క. సో ఏ విధంగా చూస్తున్నారు? అంతా వినాయకుడు చూసుకుంటారమ్మా, దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ముందుకు పోతూనే ఉన్నారు భక్తులకు. మనవి పిల్లల జాగ్రత్త, మీ సొమ్ము జాగ్రత్త. మరి అన్ని విధాలుగా ఇక్కడ మేము చూస్తూనే ఉన్నాము. డిష్లు ఏర్పాటు చేస్తాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎలాంటి ఇబ్బంది లేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తూ 5 రాష్ట్రాల నుంచి కళాకారులు, మరి వారు 150 మంది కళాకారులతో ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరిగింది. 70 అడుగుల వినాయకుడు, 69 అడుగుల వినాయకుడు. మరి 70 రోజుల లోపల 71 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న ఖైరతాబాద్ మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు, మరి 69 అడుగుల వినాయకుడు ప్రపంచమంతా శాంతిగా ఉండాలని మేము వినాయకుడిని చేయడం జరిగింది. ఎవరెవరు పాల్గొన్నారు? సీఎం గారితో పాటు గవర్నర్ తో పాటు ఇంకెవరు? ఇప్పుడు పద్మశాలి సంఘం పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఇప్పుడు గవర్నర్ గారు వచ్చేవారు ఉన్నారు, మినిస్టర్లు వస్తారు, సీఎం గారు వస్తారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు వస్తారు, మరి గౌరవ డిప్యూటీ సీఎం వస్తారు, పొన్నం ప్రభాకర్ వస్తారు, మరి సిటీ ఇన్ఛార్జ్ ఇప్పుడు వారి పూజలు పాల్గొంటారు. వచ్చే భక్తులకు మనవి పిల్లల జాగ్రత్త, మీ సొమ్ము జాగ్రత్త. మరి ఇక్కడ ఉన్న భక్తులకు లక్షల మంది, గత సంవత్సరం 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షలు పెరగవచ్చు. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ గణేష్ ఉత్సవ కమిటీ వినాయకుని పండుగ శుభాకాంక్షలు. సో ఇది మనం చూసుకున్నాం కదా, వినాయకుడి ఈరోజు గణపతి పప్ప మోరియా అనుకుంటూ వినాయకుడి యొక్క పూజలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ జిషుదేవ్ వర్మ అలాగే మిగతా మంత్రులు అందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు అని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే 6 గంటలకు ఒక పూజ, అలాగే మంత్రాలు, అన్ని రకాల పూజలు అనేవి అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వర్షం తగ్గిన తర్వాత అలాగే 11-12 టైం మధ్యలో ఈ యొక్క మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వచ్చి పూజలో పాల్గొంటారని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక భక్తులు ఈ యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా, వాతావరణం సహకరించినప్పటికీ కూడా చాలా మంది భక్తులు అనే వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వినాయకుడిని యొక్క ఆశీస్సులు పొందడానికి చూస్తూనే ఉన్నారు. సో ఇది మనం ప్రెసెంట్ చూసుకున్న సిచ్యువేషన్ అయితే.